హాయ్ అండి. వెల్కమ్ టు @స్వీటీ సహస్ర వ్లాగ్స్. ముందుగా మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ స్వీటీ సహస్ర వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈరోజు మేమైతే మోడల్ విలేజ్ అనే ప్లేస్‌కి అయితే వచ్చామండి యూకేలో. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఫస్ట్ టైం వస్తున్నాము. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇదొచ్చేసి మొత్తం యూకే వాళ్ళ లైఫ్ స్టైల్ అనమాట. ఓల్డెన్ డేస్‌లో ఒక 1930స్‌లో ఓల్డెన్ డేస్‌లో వాళ్ళు మోడర్న్‌గా విలేజ్‌ని ఎలా కన్‌స్ట్రక్ట్ చేశారు అనే కాన్సెప్ట్‌తో అయితే ఈ మోడల్ విలేజ్ కాన్సెప్ట్ అయితే పెట్టారనమాట. లోపలికి ఎంట్రీ అవ్వంగాల్నే ఫస్ట్ గ్రీనరీ అయితే చాలా బావుంది. ఇక్కడ మోడల్ విలేజ్‌లో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే ఫస్ట్ బోర్డ్ అయితే పెట్టారనమాట. కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే రిస్ట్రిక్షన్ అయితే పెట్టారు. ఇలా లోపలికి ఎంట్రీ అవ్వంగాల్నే ఎయిర్ స్పేస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్‌తో అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఉందనమాట. ఎయిర్ స్పేస్‌లో ఏమేమి ఉంటాయి, ఏరోప్లేన్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో అయితే పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా చుట్టూ గ్రీనరీగా ఈ ఫ్లవర్స్ చూస్తే చాలా బాగా అనిపించిందనమాట. ఇంకా ఇక్కడ చిన్న చిన్న బోర్డ్స్ కూడా పెట్టారు. ఎలా వెళ్ళాలి, దానికి రూట్ ఏంటి అని చెప్పేసి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా అయితే పెట్టారనమాట. ఇక్కడ చూడంగాల్నే ఫస్ట్ ఒక బిల్డింగ్ అయితే కనిపించింది. బిల్డింగ్ అని చెప్పలేను. ఒక హోటల్ అని చెప్పొచ్చు. దాని మీద ఒక రాసారనమాట లంచ్ అని చెప్పేసి అట్లా. ఓల్డెన్ డేస్‌లో ఎట్లా ఉంటుంది హోటల్స్ అనే కాన్సెప్ట్ అయితే పెట్టారు. ఇక్కడ చూసారా చిన్న చిన్న బిల్డింగ్స్ ఎట్లా కన్‌స్ట్రక్ట్ చేశారో. మన ఓల్డెన్ డేస్‌లో కొంచెం ప్లేస్ వదిలిపెట్టుకుంటాం గదా! ఇంటి చుట్టూ. ఆ కాన్సెప్ట్ అయితే వదిలిపెట్టారనమాట. పైన రూఫ్ కూడా చూడండి. మనం ఓల్డెన్ డేస్‌లో వచ్చేసి ఒక చిన్న గడ్డి వాముతో పైన పాకా వేసుకుంటాం కదా! అలా అయితే కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. చుట్టూ చెట్లు కానివ్వండి, మొత్తం ప్లేస్ వదిలిపెట్టి ఇలా ఫ్లవర్స్‌తో గార్డెనింగ్ లాగా పెట్టారనమాట. ఈ ఫ్లవర్స్ చూడంగానే నాకు ఇండియా ఫీలింగ్ అయితే వచ్చేసింది. సేమ్ బంతి పూల్లాగే అనిపించాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడైతే ఒక పార్క్ లాగా థీమ్ అయితే పెట్టారు. చాలా బావుంది. ఈ ఈ మోడల్ విలేజ్ ప్లేస్ అనేది యూకేలో ఐల్ ఆఫ్ వైట్ అనే ఐలాండ్‌లో అయితే ఉందనమాట. ఐల్ ఆఫ్ వైట్ అనేది ఒక ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్ వచ్చేసి సౌతాంప్టన్‌కి దగ్గరలో ఉంటుంది. ఈ సౌతాంప్టన్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, యూకేలో ఉన్న వాళ్ళు గానివ్వండి, ఒక టూరిస్ట్ ప్లేస్ లాగైతే చెప్పుకోవచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీకు చాలా బాగా నచ్చుతది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇక మేము ఫస్టు సౌతాంప్టన్‌కి అయితే ట్రైన్‌లో వచ్చాము. మేముండే ఏరియాకి సౌతాంప్టన్‌కి ఒక 1 అవర్ జర్నీ అయితే పట్టింది ట్రైన్‌లో. ఇంకా సౌతాంప్టన్‌లో ట్రైన్ దిగేసి ఫెర్రీ అయితే ఎక్కామనమాట. ఫెర్రీ అంటే ఒక షిప్ లాగనమాట. షిప్ అయితే ఎక్కాము. ఎగ్జాక్ట్‌గా 1 అవర్ పట్టింది ఐల్ ఆఫ్ వైట్ ఐలాండ్‌కి షిప్‌లో. 1 అవర్‌లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఇంకా దిగిపోయాక లోకల్‌లో అయితే కొన్ని బసెస్ అయితే ఉంటాయి. లోకల్ బసెస్. ఆ బసెస్‌లో అయితే జర్నీ చేసుకోవచ్చు. ఈ ప్లేస్‌లో ఏంటంటే కారుంటే చాలా ఈజీగా ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు. కానీ మాకు కార్ లేదనమాట. మేమైతే బసెస్‌లోనే ట్రావెల్ చేశాము. అందుకని ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము. కొన్ని ఒక 2 ప్లేసెస్ మాత్రమే కవర్ చేశాము. ఈ ఐల్ ఆఫ్ వైట్‌లో మోస్ట్‌లీ ఒక నీడిల్స్ ప్లేస్ అనే టూరిస్ట్ ప్లేస్ కూడా ఉంటుంది. అది కూడా చాలా బావుంటుంది. ఆ నీడిల్స్ అనే ప్లేస్ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. మీకు ఆ వీడియో కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా తర్వాత ఈ మోడల్ విలేజ్‌కైతే వచ్చాము. ఇక్కడ కూడా చాలా బావుంది. ఇదొచ్చేసి ఒక చర్చ్ అనమాట. ఒక విలేజ్‌లో ఒక చర్చ్. చర్చ్‌లో మ్యారేజ్ ఎలా జరుగుతుంది అనే కాన్సెప్ట్‌తో అయితే ఈ ఇ ఇది పెట్టారు. ఇక్కడ కూడా చాలా బావుంది. ఒక పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కాన్సెప్ట్‌తో అయితే చాలా బాగా పెట్టారు.
ఇంకా చుట్టుపక్కల ఇలా హౌసెస్ కానివ్వండి, ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి ఒక పార్క్ లాగైతే పెట్టారు. పార్క్‌లో ఏమేముంటాయి, ఆ వాటర్ కానివ్వండి, వాటర్ ఫ్లో అవుతున్నట్లు అట్లా పెట్టారనమాట. చుట్టూ బిల్డింగ్స్ కానివ్వండి, ఆ కాన్సెప్ట్ అయితే పెట్టారు. ఈ పార్క్ థీమ్ అనేసి. ఇంకా చుట్టుపక్కల చెట్లు కానివ్వండి, గ్రీనరీగా చాలా బావుంది. ఇంక ఇక్కడైతే ఒక బీచ్ కాన్సెప్ట్ అయితే పెట్టారనమాట. బీచ్ కాన్సెప్ట్‌లో ఒడ్డున చిన్న చిన్న బోట్స్ అయి ఉంటాయి కదా! మనకి బీచ్‌లో ట్రావెల్ చేయటానికి. అలా చిన్న చిన్న బోట్స్ కానివ్వండి, ఎవరైనా టూరిస్టులొస్తే వాళ్ళు కొంచెం ఆహ్, స్పెండ్ చేయడానికి ఒక చిన్న రూమ్స్‌లాగా ఏర్పాటు చేశారు. అట్లా ఆ కాన్సెప్ట్ అయితే ఈ బీచ్ కాన్సెప్ట్ అయితే పెట్టారు. ఇంకా ఇక్కడొచ్చేసి ఎయిర్ షిప్ అనమాట. ఈ ఎయిర్ షిప్ కూడా చాలా బావుంది. చూడండి ఎంత బావుందో. చిన్న చిన్న ఎయిర్ షిప్ చాలా క్యూట్‌గా ఉంది. ఇంకిక్కడొచ్చేసి ఇక్కడ షోర్ షెల్టర్ అనమాట. దీంట్లో ఏముందో చూసేద్దాం పదండి. చూడండి ఇక్కడ రైల్వే స్టేషన్ అంట. మినియేచర్ రైల్వే స్టేషన్ చూడండి, చిన్న చిన్న ట్రైన్స్ ఎంత బావున్నాయో. ఆ ట్రాక్స్ కానివ్వండి, అలా ట్రైన్స్ తిరుగుతుంటే చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్టేషన్ కాన్సెప్టు. ఒక చిన్న రైల్వే స్టేషన్ పెట్టి ఆ రైల్వే స్టేషన్‌లో ట్రైన్స్ ఆగుతూ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న జనాల్ని పెట్టి, ఈ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. చాలా బాగా అనిపించింది. నేనిక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా మళ్ళీ ఇంకో చిన్న ట్రైనొచ్చి ఆగింది అదే స్టేషన్‌లో. ఒక ట్రైన్ వెళ్తూ, ఒక ట్రైన్ ఇటు వెళ్తూ అలా అయితే పెట్టారు. ఇక్కడొచ్చేసి టెలిఫోన్ బూత్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మనకు ఓల్డెన్ డేస్‌లో ఫోన్స్ అవి ఉండేవి కాదు గదా! అక్కడక్కడ ఇట్లా టెలిఫోన్ బూత్స్ అయితే పెట్టేవాళ్ళు. మనం వెళ్లి కాల్స్ అలా చేసుకోవచ్చు. ఇంకా ఓల్డెన్ డేస్‌లో మనకి టీవీస్ కానివ్వండి, అలా ఏమి ఉండేవి కాదు గదా! కొంతమంది ఒక జనాలు పోగేసుకొని కొన్ని కొన్ని ఆహ్, ఫన్నీ వీడియోస్ చేసుకోవటం, అలా కాన్సెప్ట్ అయితే చేసుకునేవాళ్ళు గదా! అక్కడైతే అలా పెట్టారనమాట. ఇంకా చిన్న చిన్న బిల్డింగ్స్ కానివ్వండి, ఇక్కడ చూడండి క్రికెట్ థీమ్ అనమాట. మనకి క్రికెట్‌లో ఎంతమందుంటారు, ఎంతమంది ప్లేయర్స్, ఒకళ్ళు బ్యాటింగ్ చేయటం, ఒకళ్ళు బౌలింగ్ చేయటం, ఒకళ్ళు వికెట్ కీపింగ్ చేయటం, అలా కాన్సెప్ట్ అయితే పెట్టారు. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా చిన్న చిన్న బిల్డింగ్స్ కానివ్వండి, ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేయటం కానివ్వండి. ఇక్కడియి చూస్తే ఇంకో స్టేషన్ అనమాట, రైల్వే స్టేషను. చిన్న చిన్న ట్రైన్స్ ఆహ్, వ ట్రైన్స్ వచ్చి ఇక్కడ ఆగటం. ఇందాక చూసారు కదా! అది ఒక స్టేషన్ అనమాట. ఇది ఇంకో స్టేషను. ఆ స్టేషన్ నుంచి వచ్చి ఈ స్టేషన్‌లో ట్రైన్స్ ఆగటం, ఆ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ చూస్తే కొంతమంది పెద్దవాళ్ళు షటిల్ ఆడుతున్నారు. ఇక్కడ చూస్తే ఇంకో గేమ్ అయితే ఆడుతున్నారు. ఒక పక్కన ఇల్లు, హౌసెస్ కానివ్వండి, చెట్లు, కార్ పార్కింగు అలా చూపించటం అయితే చాలా బావుందింకా. ఇంకా వచ్చేసి చుట్టుపక్కల కాన్సెప్ట్స్ కూడా చాలా బావున్నాయి. ఇంకా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక విలేజ్‌లో మనకి ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏంటి? వాళ్ళకి ఏం అవసరమవుతాయి? వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు? అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూడండి ఒక విండ్ మిల్ అయితే ఉంది. ఓల్డెన్ డేస్‌లో ఎక్కువ విండ్ మిల్స్ ఉంటాయి కదా! ఈ విండ్ మిల్ కాన్సెప్ట్ అయితే ఉంది. విండ్ మిల్ అంటే మనకి కరెంట్‌ని జనరేట్ చేస్తుందనమాట. ఆహ్, ఆ కాన్సెప్ట్ అయితే ఉంది. ఇంకా చాలా బావుంది. మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ కరెంట్ స్తంభాలు అలా పెడుతున్నారు. కానీ అప్పట్లో అయితే ఎక్కువ విండ్ మిల్సే ఉంటాయి. చాలా బావుంటుంది. ఇక్కడ చూస్తే ఒక రగ్బీ లాగైతే గేమ్ ఆడుతున్నారు. ఈ గేమింగ్ కాన్సెప్ట్ గూడా నాకు బాగా నచ్చింది. ఎక్కువ ఆహ్, ఎ ఇక్కడ యూకేలో ఏంటంటే ఎక్కువ గేమ్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇక్కడ కొంతమంది టెంట్స్ వేసుకొని అట్లా బార్బిక్యూ లాగా ఎంజాయ్ చేస్తూ అనే కాన్సెప్ట్ అయితే పెట్టారు. ఇక్కడ ఒక బల్బ్ లాగైతే పెట్టారనమాట. చిన్న బల్బు చాలా బావుంది. ఇంకా పెద్దగా ఇట్లా చుట్టూ గ్రీనరీగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగా పెట్టారు. అసలు చిన్న చిన్నయి హౌసెస్ చూస్తుంటే చాలా బాగా అనిపించిందనమాట. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ.
ఇంకా అసలు ఈ మాటల్లో చెప్పలేనిది ఆ సంతోషం అంటే. ఇది ఈ మార్నింగ్ 10కి ఓపెన్ అవుతుంది ఈ మోడల్ విలేజ్ అనేది. 10కి ఓపెన్ అయ్యి ఈవినింగ్ 4 వరకు లాస్ట్ ఎంట్రీ అనమాట. 4:30 తర్వాత అయితే క్లోజ్ చేస్తారు. అప్ టు 4 వరకు వచ్చే వాళ్ళని అలౌ చేస్తారండి. 4 తర్వాత వచ్చేవాళ్ళని మాత్రం అలౌ చేయరు. 4:30కి అయితే క్లోజ్ చేస్తారు. ఇక్కడైతే ఫుట్బాల్ థీమ్ అనమాట. 2 టీమ్స్‌గా అయితే పెట్టారు. ఒకటి బ్లూ టీము, ఇంకోటి రెడ్ టీము. 2 టీమ్స్ ఆడుతున్నట్లు, చుట్టుపక్కల జనాలు గూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ కాన్సెప్ట్ అయితే పెట్టారు. ఈ కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది. ఇక్కడ కొంచెం రన్నింగ్ రేస్ లాగైతే పెట్టారనమాట. చు కొంచెం ఫన్నీగా ఆడుకుంటూ అట్లా చుట్టుపక్కల చూస్తూ ఉన్న వాళ్ళ కాన్సెప్ట్‌తో అయితే పెట్టారు. ఇంకా ఎవరైనా ఇక్కడైతే హార్సెస్ అనమాట. హార్సెస్‌కి ఎలా ట్రైనింగ్ ఇస్తారు, హార్సెస్‌కి ఎలా ట్రైనింగ్ ఇస్తారు అని, వాళ్ళకి ఫీడింగ్ ఏంటి, వాటిని ఎలా చూసుకోవాలి అనే కాన్సెప్ట్‌తో అయితే ఈ హార్స్ రైడింగ్ కాన్సెప్ట్ అయితే పెట్టారు. ఇది కూడా చాలా బావుంటుంది. ఇక్కడ యూకేలో ఎక్కువ హార్స్ రైడింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి ఈ హార్స్ రైడింగ్ అయితే పెట్టారనమాట. ఇంకా చుట్టుపక్కల చూస్తూ అసలు మోస్ట్‌లీ ఏంటంటే ఈ పూలు అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ కానివ్వండి, లొకేషన్ కానివ్వండి ఎంత బాగా పెట్టారో. ఇంకా ఈ విలేజ్ కాన్సెప్ట్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఒక విలేజ్‌లో ఏమేముంటాయి అనే కాన్సెప్ట్ అయితే పెట్టారు. ఆ రోడ్స్ కానివ్వండి, ఒక విలేజ్‌లో మోస్ట్‌లీ ఇంపార్టెంట్ రెస్టారెంట్స్ కానివ్వండి, షాప్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, మోస్ట్‌లీ మనకి అవే ఇంపార్టెంట్ కాబట్టి అదే కాన్సెప్ట్‌తో మొత్తం పెట్టారనమాట. ఒక విలేజ్‌లో ప్రజలకి ఏమేమి నీడ్స్ ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో అయితే మొత్తం పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఇంకా వాటికి మనకి బాగా తెలిసేటట్టు నేమ్స్ కూడా రాశారు. రెస్టారెంట్ నేము, కాఫీ, టీ, లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పేసి ఫుల్ క్లారిటీగా రాశారు. హోటల్ అయితే హోటల్ అని చెప్పేసి, షాప్ అయితే షాప్ అని చెప్పేసి అట్లా ఫుల్‌గా క్లారిటీగా రాశారనమాట. ఇక్కడైతే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఫన్నీగా జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ ఆ టైప్‌లో కరాటే మ్యాజిక్ షో లాగైతే పెట్టారనమాట. ఇంకా అయితే ఇది బాగా నచ్చింది. ఇక్కడొచ్చేసి హౌస్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలి, రెన్యూమరేషన్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌తో అయితే ఇట్లా పెట్టారు. నాకైతే ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్‌లో ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. ఇంకా సపోర్ట్ చేయండి మన ఛానల్‌ని. ఇంకా ఇట్లా చిన్న చిన్న షూస్ కానివ్వండి, టీ కప్స్ లాగా ఎగ్ టైప్‌లో ఆ షేప్స్‌లో అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఈ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఈ కాన్సెప్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ ఇంకా వెంటనే అయితే మీరు మన వీడియో అయితే చూడొచ్చు. ఇంకా ఎగ్జిట్‌కి అయితే వచ్చాము. బాయ్ బాయ్.